సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్ఎస్పి రామాలయం టెంపుల్లో ఉన్నాము. సో ఇక్కడ రావడం గల ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అయ్యగారులను కానీ భక్తులను కానీ తిరుపతి లడ్డు అప్రవిత్త గురించి మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. వాసుదేవ సార్, ఇప్పుడు ఈ వస్తున్న ఏదైతే వార్తలు ఉన్నాయో, ఈ వార్తలు వింటుంటేనే చాలా భక్తుల మనోవేదనకి ఇబ్బందికరంగా ఉంది. సో దీని గురించి చెప్పండి. ఇప్పుడు భగవంతుడు దేవాలయం ప్రసాదము అని చెప్పనంటే స్వామికి నివేదన చేస్తాం. ప్రసాదం అంటే స్వామి యొక్క అనుగ్రహం. స్వామికి నివేదన చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతాం. అందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో భగవంతుడి యొక్క ప్రసాదము అనేటటువంటి విధానంలో స్వీకరిస్తూ ఉంటారు. అసలు ప్రసాదం చేసేటప్పుడే ఎంతో శ్రద్ధాభక్తులతో భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. చేసిన తర్వాత ఆయనకి నివేదన చేసేటప్పుడు కూడా ఇంకా శ్రద్ధ అనేది ఎక్కువ ఉండాలి. ఏదో భగవంతుడికి పెట్టేస్తున్నాం, ప్రసాదం తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నాం అనేటటువంటిది కాదు. భగవంతుడికి ప్రసాదం నివేదన చేస్తున్నాము అంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా మనం పంచిపెడుతున్నాం. అది ఎంత విలువలతో కూడినటువంటివి అనేటటువంటి దాన్ని ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. అది జరిగినటువంటి విధానము చాలా తప్పిదమైనటువంటి విధానం. అది దాన్ని భగవంతుడే తేల్చాలి. అటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. తిరుపతి లడ్డూకి విశిష్టమైనటువంటి పేరుంది. ఎవరు ఎక్కడికి పోయినా ముందు తిరుపతి వెళ్ళంగానే ఎంతో శ్రద్ధాభక్తులతో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఆ లడ్డూ ప్రసాదాన్ని ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకుని మళ్ళీ పూజా కార్యక్రమం చేసుకుని అందరికీ పంచి పెడతారులే తిరుపతి లడ్డూ ప్రసాదం తీసుకోండి అని చెప్పని. ఎంతో వాళ్ళు తిరుపతి వెళ్ళకపోయినా కూడా ఆ ప్రసాదం వచ్చేసరికల్లా చూసావా వెంకటేశ్వర స్వామి మన దగ్గరకు వచ్చాడు ప్రసాద రూపంలో అని చెప్పని ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అటువంటి దానికి ఇంత అపవిత్రం జరిగింది అని చెప్పని అంటే అది చాలా తప్పిదమైనటువంటి విషయం. దాన్ని భగవంతుడే తేలుస్తాడు. స్వామికి ఎదురెళ్ళి నిలిచిన వాళ్ళు చరిత్రలో ఎవరు లేరు. అసలు అటువంటిది జరగకూడదు. ఇక ముందెప్పుడు కూడా అటువంటిది రాకూడదు. చాలా పవిత్రమైనటువంటి దేవాలయం అంటేనే పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రతని అందరూ కాపాడాలి. మరొక్కసారి ఇటువంటి విధానం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుని దానికి వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వాసుదేవ. అయితే మామూలుగా సాధారణమైన గుడిలోనే చాలా నిష్టగా పద్ధతిగా ఆ నైవేద్యాన్ని అర్పిస్తూ ఉంటారు దేవుడికి. సో కానీ ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఆ లడ్డూకి ఒక మంచి ప్రత్యేకత ఉంది. సో చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యే అంశం ఇది. సో ఇప్పుడు ఇది అలా చేసింది వల్ల ఎలాంటి ప్రక్షాళన కానీ లేకపోతే ఎలాంటి కొంచెం అది శుభ్రం చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దానికైనా పరిహారం ఉంటుందా అండి? ఉంటుంది. మామూలుగా ఏదైనా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు అనేటటువంటివి చేస్తారు. ఎందుకు చేస్తూ ఉంటారు? ఏదైనా తెలిసి కానీ తెలవక కానీ ఏదైనా లోపాలు ఏమైనా జరుగుంటే స్వామికి అవన్నీ ఆ లోపాలు సరిదిద్దుకోవటం కోసం పవిత్రోత్సవం అనేటటువంటి విధానాన్ని చేస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద తప్పు జరిగింది అని చెప్పనని అన్నప్పుడు శాంతి బాగా జరగాలి. ఆయన సన్నిధిలో శాంతి బాగా జరగాలి. ఆ శాంతి చేస్తేనే కానీ దానికి జరిగినటువంటి విధానానికి ఆ లోపం సరిదిద్దటం అనేది జరుగుతుంది. అది సో ఇప్పుడు ఒక లడ్డు ఒక్క విషయమే కాదండి. చూస్తే గత 5 సంవత్సరాల్లో అంటే పార్టీకి సంబంధం లేదు, బట్ భక్తులు చాలా భారీగా ఇబ్బంది పడ్డారు. లేకపోతే ఎక్కువ రేట్లు పెట్టి అక్కడ వచ్చి తీసుకొని లడ్డు ప్రసాదాన్ని కూడా ఒక పద్ధతిలో కాకుండా ఎక్కడంటే అక్కడ లభ్యమయ్యేలాగా వాటిని అమ్ముడుపోయే విధానం కోసం లేకపోతే దాని మీద డబ్బు సంపాదించుకునే విధానం కోసం ప్రతి చోటికి లడ్డూలు చేర్చడం, ప్రతి చోట కౌంటర్లు ఏర్పాటు చేయటం, అంటే అది ఏ విధంగా చూడొచ్చు? అంటే అది అందజేసే ప్రయత్నంలో భాగంగా చూడొచ్చా, లేకపోతే మీ ఒపీనియన్ చెప్పండి. దేవాలయం అంటే ఆధ్యాత్మిక కేంద్రం. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు అట్లాగే చూడాలి, కానీ దాని వ్యాపార విధానంలో వాటిల్లో చూడటం అనేటటువంటిది పద్ధతి కాదు. ఎప్పుడు కూడా భగవంతుడు సన్నిధి అంటే భక్తి ప్రపత్తులు అనేటటువంటివి ఎక్కువ ఉండాలి. ఇది జరుగుతున్నాయి అని చెప్పనంటే ఆ విధానం మార్పు రావాలి. దాంట్లో ఒక దేవాలయానికి వెళ్ళామంటే మామూలు దేవాలయాల్లోనే ప్రసాదం చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు శ్రద్ధాభక్తులతో చేస్తారు. ఒకవేళ ఇవాళ చక్కెర పొంగల్ ప్రసాదం చేయాలంటే కేజీ నెయ్యి కొనాలంటే 600 రూపాయలు నెయ్యి అవుతుంది.
దాంట్లో కావాల్సినటువంటి విధానాలు జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఇత్యాదులన్నీ కొని చెయ్యాలి అన్నా కూడా ఎంతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారాలు అవి. అందుకనే మనం చేసేటప్పుడు కూడా వాటి విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకుని చేయటంలో కూడా జాగ్రత్తలు చేస్తూ అందరికీ ప్రసాదాలు పంచిపెట్టేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వినియోగం కూడా చేయాలి. దానివల్ల భగవంతుడు కూడా మెచ్చుతాడు. భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. ఏమైనా లోపాలు కనుక చేశామంటే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఏమి ఇవ్వాలో భగవంతుడే ఇస్తాడు. మానవ మాత్రులు ఎవరు ఇచ్చేది కాదు. పనిష్మెంట్ అనేటటువంటిది భగవంతుడే ఇస్తాడు. అది గమనించుకోవాలి. అది వాసుదేవ. సార్, ఇప్పుడు ఈ లడ్డు అంశం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చర్చగా నడుస్తుందో, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ లడ్డు విషయం మీద పూర్తి విచారణ చేసి ప్రభుత్వం కూడా మతాలకు అతీతంగా ఒక ప్రతినిధిగా విచారణ చేసి దోషులు ఎవరున్నా వాళ్ళు కఠినంగా శిక్షించడం బాగుంటుంది. ఇప్పుడు ఒక లడ్డు అంశమనే కాకుండా గతంలో పాలక మండలి, అదే దేవస్థానం యొక్క పాలక మండలి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా తప్పు పడుతూ ఉన్నారు. భక్తులకి దేవుడిని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ టికెట్ల విషయంలో కానీ, రూముల విషయంలో కానీ లడ్డూలని ఈ విధంగా అపిత్రం చేయటం అనే కాకుండా, లడ్డూల విషయంలో ఇంకో అంశం కూడా ఏంటంటే, అంటే దేవస్థానంలోనే తీసుకున్న లడ్డూకి ఉండే అంత ప్రాధాన్యత ఉంటుందంటారు. బట్ ఇది వ్యాపార రూపంలో మిగతా అన్ని చోట్లకి ఎక్కడంటే అక్కడ లడ్డూ ప్రసాదాలు అందజేసే ప్రయత్నం చేయటం, వాటిని విక్రయాలకి చూపించిన శ్రద్ధ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. లడ్డు అనేది ప్రసాదం ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండాల్సింది. దాని వ్యాపార ధోరణి చోట ఎవరికీ మంచిది కాదు. దాని వ్యాపార ధోరణి చూసిన వెంటనే దాని ఆధ్యాత్మికతలో మనం తగ్గిస్తున్నట్టు. దాన్ని సరైన కేంద్రాల్లోనే సరైన పద్ధతిలోనే చేయాలి. దాని రాజకీయాలకు అతీతంగా, వ్యాపార ధోరణికి అతీతంగా చేసినప్పుడు మాత్రమే భక్తుల యొక్క నమ్మకాన్ని మనం పొందగలం. ఆ విలువలు కూడా నిలబడతాయి. మిగతా అంశాల మీద ఏం చెప్తారు? ఈ రాజకీయాల గురించి చెప్పేది ఉంది లేని కానీ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రం లాగానే చూడాలి. అంటే భక్తులకి దూరం అవుతున్నాడు వెంకన్న స్వామి. ఈ రేట్లు పెంచడం కానీ, రూముల రెంట్లు పెంచడం కానీ, భక్తుల యొక్క రేట్లు పెంచడం కానీ, ఆయన ఎంతో ఒక్క క్షణం అలా చూసొస్తే చాలు అనే పరిస్థితి ఉండే దేవస్థానం. అవును. ఇప్పుడు ఖర్చులు అనేది వ్యాపార దృష్టి పెరిగిన తర్వాతనే ఆ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ వ్యాపార దృష్టి లేకుండా సేవా దృక్పథంతో అయితే చక్కగా చేయవచ్చు. నిర్వహణ చేసేవాళ్ళు అది ప్రభుత్వం చక్కగా నిర్వహణ చేయాలి. దాన్ని కూడా భక్తులకి ఏదైతే కోరుకున్నారో ఆ మనోభావాలను వాళ్ళు గౌరవించి అదే పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తే దాని యొక్క గవర్నమెంట్కి మంచిది, భక్తులు కూడా సంతృప్తిగా ఉంటారు. సార్, మీరు చెప్పండి సార్, ఈ లడ్డు అంశం మీద జరుగుతున్న చర్చ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి ఏంటంటే, పేపర్లలో వస్తున్న వార్త చూస్తేనే అది రాజకీయ కోణం కనిపిస్తుంది, కానీ భక్తుల మనోభావాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ రాజకీయాలకు అతీతంగా ఒక సమగ్రమైన దర్యాప్తు చేసి, ఎందుకంటే నిజంగా సంఘటన జరిగి ఉంటే మాత్రం క్షమించరాని నేరం. లేదు ఒకవేళ పొరపాటున, అంటే ఉద్దేశపూర్వక రెండు ఉంటాయి, పొరపాటున జరిగేవి కొన్ని ఉంటాయి, ఉద్దేశపూర్వకంగా జరిగేవి కొన్ని ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా జరిగే దాంట్లో మాత్రం అసలు వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, క్షమించడానికి వీల్లేదు. పొరపాటు జరిగితే అక్కడ తిరుపతి దేవస్థానం నిర్వహణ GM గారు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆగమ శాస్త్రం ప్రకారం ఇందాక అర్చకులు వాళ్ళు చెప్పినట్లు సంప్రోక్షణలా లేకపోతే ఇంకా ఏమైనా కార్యక్రమాలా అనేది అది ఆగమ శాస్త్ర పండితులు పెద్ద స్వామి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. దాంట్లో నాలాంటి సామాన్యులు చెప్పేది ఏమి ఉండదు. కానీ ఈ యొక్క విచారణ ఇప్పుడు అది ఒక దేవాలయం నుంచి ఇంకొక దేవాలయానికి అలా కూడా ఇవాళ అన్నవరంలో కూడా దానికి సంబంధించిన పేపర్లో వార్తలు వచ్చినాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా నిజ నిర్ధారణ వేసి ఒక సమగ్రమైన దర్యాప్తు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా, ఆవేశాలకి లోను కాకుండా చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే. రెండు సమగ్రంగా కలిసి సమన్వయంతో పనిచేసి భక్తుల యొక్క హృదయాలని జయించుకోవాల్సిందిగా ప్రార్థన. సో భక్తులు అయితే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీని మీద సమగ్ర విచారణ జరిపించి దీని మీద పూర్తిగా శాస్త్రయుక్తంగా కూడా జరగాల్సిన పద్ధతుల ద్వారా జరిగే వ్యవహారం కూడా జరిగితే మంచిదని చెప్పేసి భక్తులు, పూజారులు అయితే తెలపడం జరుగుతుంది.